జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మనం కూడా మారుతూ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఈ మన ఫోన్లో యాప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ ఇటన్నీ కూడా అవి అప్డేట్ చేస్తూ ఉంటారు. అట్టే ఫోన్లు కూడా మారుతూ ఉంటాయి. గతంలో అసలు మనకు ఈ మొబైల్ ఫోన్లు అనేటివి లేవు. అట్లా ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. అదే కోవలేకే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరింది. మామూలుగా భారతీయ జనతా పార్టీ ఆలోచనలు ఎట్లా ఉంటాయో మనకందరూ కూడా బాగా తెలుసు. ఇప్పుడు వీళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో కూడా కొన్ని సంస్కరణలు, వాళ్ళ ఆలోచనలు కొన్ని మార్పులు అయితే తీసుకొస్తున్నారు. అది ఏందనేది ఇప్పుడు మీకు అర్థం ఏంటంటే చెప్తా. మొదటిసారి బీజేపీ కార్యక్రమానికి 50 మంది సెలబ్రిటీలు వస్తున్నారు. ఎందుకో తెలిసినా చూడండి, న్యూస్ మీకే అర్థమవుతుంది. సహజంగా సెలబ్రిటీలకు భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంటుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి కూడా సెలబ్రిటీలు దూరంగా ఉంటారు. ఎవరో కొద్దిమంది సెలబ్రిటీలు తప్పించి ఎక్కువ మంది సెలబ్రిటీలను ఈ బీజేపీ అధిష్టానం దగ్గరికి అయితే రానివ్వదు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మాధురి దీక్షిత్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి అతి కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే ఈ బీజేపీ హక్కును చేర్చుకునేది. కానీ బీజేపీ ఆలోచనలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తుంది. సెలబ్రిటీలను కూడా తమ పార్టీలో అంతర్భాగం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొదటిసారి తమ పార్టీ కార్యక్రమానికి ఏకంగా 50 మంది సెలబ్రిటీలను, సినిమా స్టార్లను ఆహ్వానించారయా. ఆ కార్యక్రమం ఇంకేదో కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం అన్నమాట. అర్థమవుతుందా? ఈ ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం అయితే జరగనున్నది. ఈ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఢిల్లీ ప్రమాణ స్వీకారోత్సవానికి 2 లక్షల మంది వరకు ప్రజలు, అభిమానులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఈ ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఢిల్లీలోని అతి పెద్దదైనటువంటి ఈ రామ్లీలా మైదానంలో నిర్వహిస్తారు. ఇందుకోసం రామ్లీలా మైదానంలో ఏర్పాట్లన్నీ కూడా చక్క జరిగిపోతున్నాయి. రాత్రి పగళ్ళు 3 షిఫ్టులతో ఇక్కడ ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక కలగా ఉంటా ఉన్నది. ఇప్పుడు ఆ కళ నిజమైంది. ఆయన యుగపురుషుడి, ఆయన మహానుభావుడు. ఆయన అనుకుంటే అట్ట జరిగిపోతాయి అంతే. అదేదో సినిమాలు అన్నట్టు నువ్వు అనుకో స్వామి అయిపోతుంది అన్నట్టు ఆయన అనుకుంటే అట్ట అయిపోతుంది. అది దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. అది కూడా మొత్తం 70 స్థానాలకు గాను 48 స్థానాల్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది. దీంతో బీజేపీ అధిష్టానంతో పాటు ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నరేంద్ర మోడీ గారి అభిమానులు అందరూ కూడా మంచి జోష్లో ఉన్నారు. అందుకే ఆ జోష్ను మరింత పెంచడానికి ఈ ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారనమాట. ఇందుకయ్యే ఖర్చు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీనే చూసుకుంటుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి 50 మంది సెలబ్రిటీలు, సినీ తారలతో పాటు ఢిల్లీలోని పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానిస్తారు. అంతేకాకుండా భారతదేశంతో అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఫ్రాన్సు, ఇజ్రాయెల్, రష్యా, ఒమను, అమెరికా వంటి దేశాల దౌత్యవేత్తలను కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తారనమాట. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించిన 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులను, అదేవిధంగా డిప్యూటీ సీఎంలు కూడా ఆహ్వానిస్తారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సాయంత్రం కాగా ఉదయం పూట ఈ ఢిల్లీలోనే ఎన్డీఏ ముఖ్యమంత్రుల, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ గారు ప్రత్యేకంగా సమావేశం ఉన్నారు. ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత అయితే సంతరించుకునింది అనమాట. ఎందుకంటే మన దేశంలో ఎన్ఆర్సీను అమలు చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలను ఈ సమావేశంలో ప్రధాని మోడీ గారు చర్చించున్నట్టు తెలుస్తుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే ఏంది మామూలు విక్టరీనా ఢిల్లీలో మనం కొట్టింది ఎన్ని సంవత్సరాల తర్వాత. నిజంగా నాకు కూడా మనసులో చాలా హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు చూడండి, నిన్న కూడా ఒక న్యూస్లో చెప్పిన, కేంద్రంలో బీజేపీ సర్కారు, రాష్ట్రంలో బీజేపీ సర్కారు, అదేవిధంగా మేయర్ను కూడా బీజేపీ సొంతం చేసుకునేది. చూడండి, ఇంకా మొత్తానికి ఢిల్లీ రూపురేఖలు అయితే మారుతాయా? ఇది నా అభిప్రాయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.